వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో గేమ్ చేంజర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. సో ఇప్పటివరకు ఎంత కలెక్షన్ అయినా కూడా మనందరికీ తెలుసు. బట్ మీరు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా ట్రోల్ అవుతుంది బయట. ఇతను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, సారీ డబ్బా కొడుతున్నాడు సినిమాకి, ఇతను మెగా అభిమాని అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగినాయి. సో మరి దానికి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఏంటి? ఇప్పుడు సమాజానికి ఇది మంచి సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా అని చెబితే అది డబ్బా కొట్టడం ఎట్లయితుంది తేజ? సమాజానికి మంచి సినిమా అని చెప్తున్నా. ఈ సమాజానికి మంచి సినిమా కాదని ఎవరైనా చెప్పమనండి. నేను సవాల్ చేస్తున్నా. ఈ సమాజంలో ప్రతి ఒక్కడు చూడాల్సిన, ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అంటున్నా. మొదటి రోజు 186 కోట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను కలెక్షన్ల గురించి, రికార్డుల గురించి నేను మాట్లాడట్లా. కానీ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అని చెప్తున్నా. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా అని చెప్తున్నా. సరే, నా ఒపీనియన్ కాదనుకో. ఒక కామన్ మెన్ని మీరు అడగండి ఎవరినైనా. అంటే మీరు అభిమానులు దురభిమానులు అడగండి. అభిమానులు దురభిమానులు అడగకుండా నిజంగా ఈ సమాజం బాగుపడాలన్న తపన ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళని అడగండి. ఏం చెప్తారు? సరే, ఇంతెందుకు, మాకు సంబంధించిన మా వాళ్ళు ఈ సినిమాకి ఒకసారి ఇంతకుముందు 11 o'clock షో అయ్యారు. 2 అయింది. ఇప్పుడు కరెక్ట్గా సినిమా అయిపోయి ఉంటుంది. ఒక్కసారి నేను మాట్లాడతాను, మీరే మాట్లాడండి. ఒకసారి వాళ్ళతోటి వాళ్ళకి కల్పిస్తాను, మీరే మాట్లాడండి. సినిమా చూసి బయటకు వచ్చారు. సినిమా చూసి బయటకు వచ్చి ఉంటారు. ఇప్పుడే మీరే ఒకసారి మాట్లాడండి, మీకు కల్పిస్తాను. రైట్. హలో, సినిమా అయిందండి? సినిమా అయిందండి? ఒక్క నిమిషం, ఎలా ఉందో రివ్యూ మీరే ఇవ్వండి, నేను అసలు మాట్లాడను. ఒక్కసారి మా యాంకర్ ఉన్నారు ఇక్కడ, తేజ, ఆయనతో మాట్లాడండి. అమ్మ నమస్తే. నమస్తే సార్. సో ఈ రోజు మీరు గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళారు కదా, సినిమా ఎలా అనిపించింది? అంటే నిన్న రిలీజ్ అయిన తర్వాత దాని మీద కొంచెం నెగిటివిటీ ఎక్కువగా బయట స్ప్రెడ్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది అమ్మా? ఏమి నచ్చింది సినిమాలో? సార్, ఇది కాన్సెప్ట్ నచ్చింది సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఎలా చూపించాలి అనేది బాగా నచ్చింది. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ జనరేషన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించేలా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి, ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ కి చాలా బాగుంది సార్. నెగిటివ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ జనరేషన్ కి చూపించాల్సిన నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ చూపించాల్సిన అంటే నా ఫీలింగ్ అది. ఓకే, అంటే మీరు స్టోరీ గురించి మాట్లాడుతున్నారా? అంతే అండి, స్టోరీ గురించే. స్టోరీ కాన్సెప్ట్, ఐఏఎస్ ఆఫీసర్ గా తను చేసింది అదంతా బాగుంది. ఓకే, అంటే రియల్ గానే మన రియల్ ఇన్సిడెంట్స్ నే తీసుకుని చేశారంటూ కూడా చెప్తున్నారు. అవును సార్, మాకు కూడా అలాగే అనిపించింది. కొన్ని రియల్ ఇన్సిడెంట్ తీసుకొని చేసినట్టే అనిపిస్తుంది. కానీ బాగుంది. ఎందుకు చూపించాలి ఓవరాల్ గా ఎక్సలెంట్. సార్ చెప్పండి, ఎందుకు చూపించాలి ఈ సినిమా? ఎందుకు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, చూపించాలి అంటున్నారు కదా, ఎందుకు చూపించాలి సినిమా? రైట్ అమ్మా. సరే, అసలు మీకు ఏం నచ్చింది? ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇందులో నటించారు కదా, స్టోరీ ఓకే, స్టోరీ గుడ్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ నచ్చిందా మీకు? నచ్చింది సార్, చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎలా ఉండాలి, ఎలా నిజాయితీగా ఉండాలి అనేది 2 రోల్స్ లో బాగా చూపించారు. ఓకే, మీకు ఎక్కడ కూడా సినిమాలో బోర్ కొట్టలేదు కదా? లేదు సార్, అసలు బోర్ కొట్టలేదు. అంటే ఓవరాల్ గా స్టోరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? సెంటిమెంట్ సార్, మదర్ సెంటిమెంట్. లిటరల్లీ ట్రైడ్. మదర్ సెంటిమెంట్ బానే ఉంది. ఇంకా ఫాదర్, అదే ఫ్లాష్ బ్యాక్ బాగుంది. అప్పన్న క్యారెక్టరా? పన్న క్యారెక్టర్ బాగుంది. అంటే రామ్ చరణ్ 2 రోల్స్ బానే ఉన్నాయి, దేనికి దానికి న్యాయం చేశాడు. ఓకే, సండే అసలు ఎందుకు నచ్చింది మీకు ఈ సినిమా? అంటే సార్, ఇప్పుడు జనరల్ గా ఈ జనరేషన్ కి పెద్దగా అంత ఎక్కువ నెగటివ్ కి స్కోప్ ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశము. సో ఇలాంటి మూవీస్ చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చెయ్యాలి కూడా. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు, జనరల్ ఒక నార్మల్ పర్సన్ కూడా నిజాయితీగా ఉండాలి అనే దాంట్లో ఆయన అక్కడ కాన్సెప్ట్ అది. సో అదే మెయిన్ థింగ్ ఏంటంటే నిజాయితీగా ఉండాలి, ఏ పర్సన్ అయినా నిజాయితీగా ఉండాలంటే కరెక్ట్. అది నాకు బాగా నచ్చింది. రైట్, అంటే సినిమా మొత్తం కూడా నిజాయితీగా ఉండాలి ప్రతి మనిషి అనేది అంటే ప్రధాన ఉద్దేశం. అంటే అదే సార్,
పొలిటికల్ పార్టీస్ కూడా నిజాయితీగా ఉండాలి, ఏ, ఎలక్షన్స్ కానీ ఏదైనా నేను కానీ నేను జోక్యం అంటే చేసుకుంటున్నా. డబ్బుతో ఏది కొనకూడదు. Yes, yes. అంటే నేను అది జోక్యం కొన్నది కరెక్ట్, అది కొన్నది నిజాయితీ కాదు కదా. ఓకే, నేను జోక్యం చేసుకుంటున్నా. ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం చెప్పండి సార్. ఒక మాట చెప్తాను. ప్రతి తల్లిదండ్రి తన పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇదే అని చెప్తాను. మీరేమంటారు దీనికి? అంటే ఈ సినిమాని తల్లిదండ్రులతో కలిసి పిల్లలు చూడొచ్చా? ఎస్ సార్, పర్ఫెక్ట్ మూవీ. ఈ సంక్రాంతికి ఇదే పర్ఫెక్ట్ మూవీయా? ఇప్పుడు వచ్చే మూవీస్ పిల్లలతో చూసేటట్టు ఏ మూవీస్ తీయట్లేదు ఎవరు. ఇప్పుడు ఈ మూవీ ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకి చూపించాల్సింది, వెళ్ళాల్సిన మూవీ. నేను ప్రతి పేరెంట్స్ కి, ప్రతి సిటిజన్ కి నేను సజెస్ట్ చేస్తాను ఈ మూవీ చూడొచ్చు. ఓకే, సో ఎంత ఇస్తారమ్మా మీరు? రేటింగ్ ఇస్తారా మూవీకి? ఇస్తాను సార్, నేను 4.5 ఇస్తాను సార్ అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కట్ చేయండి. అంటే వాస్తవానికి ఇది జనరల్ ఆడియన్ కాదు, నేను సినిమా ప్రేక్షకుడి గురించి చెప్పట్లా. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లాడు ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు బజ్ క్రియేట్ అవుతుంది. ఎవరైనా కానీ తమ పిల్లాడు ఒక బంగారు కానీ దొంగ కావాలని కోరుకుంటాడా? ఒక ఎర్రచందనం దొంగ కావాలని కోరుకుంటాడా? చెప్పండి. ఒక గూండా కావాలని కోరుకుంటాడా? ఒక డాకు కావాలని కోరుకుంటాడా? ఒక డాన్ కావాలని కోరుకోడు కదా. ప్రతి తల్లిదండ్రి గో. రాముడిని మనం ఎందుకు ఇష్టపడతాం? రాముడు శ్రీరాముడు అంటే వాడు అంటాం. క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్. సో శ్రీరాముడు అంటే వాడు అని మనం ఏ రకంగా అయితే అంటామో, RRRలో ఆయన ఏ రకంగా అయితే ఒక శ్రీరాముడిని తలపించి అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి నార్త్ వాళ్ళంతా శ్రీరాముడు అనుకున్నారు. సో అలాగా ఇవాళ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ప్రతి పిల్లాడు చూస్తే నేను కూడా పెద్ద అయితే ఐఏఎస్ అవుతా. ఇవాళ నేను పెద్ద అయితే ఏమవ్వాలి అంటే, డబ్బులు ఈజీగా సంపాదించాలంటే ఎర్రచందనం దొంగ అవ్వాలి, డబ్బులు ఈజీగా సంపాదించాలంటే మనం బంగారు కానీ దొంగ అవ్వాలి అని KGF ఏం చెప్తా ఉంది. ఏమైనా ఇట్లా స్మగ్లింగ్ చేయడము, ఇలాంటివి చేయడం, దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, ఈ రకంగా మీరు బాగా డబ్బులు సంపాదించవచ్చు అనే కదా సినిమాలు చెప్తా ఉన్నాయి. అంటే ఇలాంటి సినిమాలు తీస్తున్న డైరెక్టర్స్ కి శంకర్ గారు గుణపాఠం చెప్పారనుకోవచ్చా ఈ సినిమా ద్వారా? ఎవరిది వాళ్ళండి. అంటే గుణపాఠం చెప్పారా అంటే మన సినిమాలు తీయకూడదా అంటే దాని గురించి నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లా. నేనేమంటున్నా అంటే, ఇలాంటి ఒక సినిమా తీసినప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఆ సినిమాకి తీసుకెళ్లారనుకోండి వాళ్ళ పిల్లాన్ని, వాళ్ళ కాంక్ష పెరుగుతుంది. పెద్దయ్యాక నేను కూడా రామ్ చరణ్ లాగా అవుతాను రా, IPS ఆఫీసర్ అవుతా అంటారు. ఊళ్ళల్లో పిల్లలకు తెలియదండి. ఒక ఇంజనీర్, డాక్టర్ అనుకుంటారు. ఊళ్ళల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే ఉద్యోగం అనుకుంటారు. లేదు, మనం పోటీ పరీక్షలు రాయాలి, మనం గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి, ఈ రకంగా ప్రజలకు సేవ చేయాలి అనే తత్వం ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా చెప్పబడుతూ ఉన్నాయి. సో కామన్ మెన్తో మీరు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఇదే. నిజంగా మీరు పార్టీలకు అతీతంగా అంటే హీరో ఫ్యానిజంకి వ్యతిరేకంగా ఆలోచిస్తే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఇలాంటి సినిమా కదా రావాలి సార్. అంటే దట్టు నేను కూడా సినిమా చూసాను కాబట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో కొన్ని రైట్స్ ఉంటాయి, ఒక ఆఫీసర్ కి ఈ రైట్స్ ఉంటాయి, ఎలక్షన్ కమిషనర్ కి ఈ రైట్స్ ఉంటాయి అన్న విషయాలు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు అది నచ్చిందా? చాలా మందికి తెలియదు. IAS ఆఫీసర్కి అన్ని హక్కులు ఉంటాయి, IAS ఆఫీసర్ అన్ని అధికారాలు ఉంటాయని చాలా మంది తెలియదు. అవన్నీ అందులో చూపించాడు కదా. ఒక మంత్రి పిలిస్తే జీ హుజూర్ అని ఇలా నిలబడాలేమో IAS కూడా అనుకుంటారు. కాదు, IAS ఆఫీసర్ తన ఆత్మాభిమానాన్ని చంపుకోక్కర్లేదు అని నిరూపించాడు సినిమాలో. IAS ఆఫీసర్ అంటే ఇలా తలెత్తుకొని తిరగాలి, ప్రజలకు #1 సేవకుడు అండి IAS ఆఫీసరు. అదే జీవో పాస్ కావాలన్నా అసలు ముందు మేమే చేయాలి అని చెప్పేసి డైలాగ్ ఉంది. కేవలం సంతకాలు పెట్టేవాళ్ళే వీళ్ళు తప్ప అవి చట్టాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు IAS ఆఫీసర్లు. మంచి పథకాలు తయారు చేయాలని వాళ్ళు ఒక పథకం ప్రకటించారని ఒక ముఖ్యమంత్రి, IAS మస్తిష్కంలోంచి వస్తుంది అది. ఇది చేస్తే బాగుంటుంది సార్, అవునా ఎస్ బాగుంది, ఇది కమాన్ ఇంప్లిమెంట్ చేయండి అని ఆ పథకాన్ని సంక్రాంతి రోజు అనౌన్స్ చేస్తారు, లేకపోతే ఉగాది రోజు అనౌన్స్ చేస్తారు. సో IAS ఆఫీసర్కి ఉన్న క్యాలిబర్ అది, కెపాసిటీ అది, ఆయన హక్కు, ఆయన అధికారం అది. సో ప్రజలకి సేవ చెయ్యాలి అంటే ఇంతకు మించిన గొప్ప పవర్ఫుల్ పాత్ర లేదని చూపించారు కదా. ఇది ఆ కోణంలో మనం చూడాలి సార్. యాక్చువల్గా మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి మూవీస్ని ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో చిరంజీవి గారు చేసిన, కొంతమంది చేశారు, మన పెద్ద హీరోలు అందరూ కూడా ఇట్లాంటి జోనర్స్ టచ్ చేశారు, హిట్ అయినాయి. అంటే రాను రాను మన తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం ఈ మాస్ ఎలిమెంట్స్ కి బాగా దగ్గర అయిపోయారు అనుకోవచ్చా?
దగ్గర అవుతారండి, చెడుకి ఎప్పుడు దగ్గర అవుతారు. ఉమ్, ఎందుకు అంటే సిగరెట్ తాగద్దురా అంటే తాగకుండా ఉంటారా, మందు తాగద్దురా అంటే తాగకుండా ఉంటారా, చెడుకు దగ్గర అవుతారు. కాదు ఇది మంచిరా, ఇది మంచి, ఇలా వెళ్ళాలి అంటే అందరికీ వెంటనే ఎక్కదు, కానీ ఎక్కేలాగా చేయాలి అంతే. ఉమ్, మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా చూడండి తేజ, మనం మంచి విషయం మాట్లాడుకున్నాం అనుకుంటే తేజ, ఉమ్, మహా అంటే 50,000 లక్ష మంది చూస్తారు తేజ. అదే మనము ఒక క్రైమ్ గురించో, ఒక జుగుప్సాకరమైన అంశం గురించో, లేకపోతే సమాజంలో జరిగే రుగ్మత, ఒక అక్రమ సంబంధం గురించి, ఎట్లాంటివి ఈ వావి వరసలు లేని వ్యవహారాల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎంతమంది చూస్తారు? బోళ్ళ మంది చూస్తారు. ఉమ్, దీనికి ఉదాహరణ దువ్వాడ శ్రీనివాస్. ఉమ్, అతను వాళ్ళ ఆవిడని వదిలేసి ఇంకొక అమ్మాయితో కులుకుతూ బాహాటంగా వాళ్ళు వచ్చి ఛానళ్ళలో స్టెప్పులు వేస్తున్నారు. ఉమ్, మీడియా ఛానళ్ళకు కూడా బాధ్యత ఉంది తేజ. మీడియా ఛానళ్ళు కూడా మంచిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా వాళ్ళతో స్టెప్పులు వేయించి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే చెడు. వాళ్ళకి లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఎందుకు మీడియా వాళ్ళని దువ్వాడని పట్టుకుంది అంటే లక్షల్లో ఆ రంకు భాగోతాన్ని ఎందుకు చూపిస్తోంది అంటే లక్షల వ్యూస్ వస్తాయని. ఆ రంకు భాగోతాన్ని చూస్తున్నారు కదా జనం. ఒక రాముడు సీత కథ చెప్తే కంటే కూడా ఆ రంకు భాగోతాన్ని చూస్తున్నారు కదా. అంటే జనం చేసింది, జనం చూపించింది కరెక్ట్ కాదు, జనం అభిప్రాయం కరెక్ట్ కాదు. జనానికి ఎలా వెళ్ళాలో చెప్పాలి మనమే, మీడియాగా మనం చెప్పాలి అంట. రైట్, ఇవాళ మంచి మెసేజ్ వచ్చింది అనుకుంటా మీకు. ఉమ్. ప్రతి పేరెంట్ తన పిల్లవాడికి చూపించాల్సిన సినిమా ఇది. ఓకే, నిన్నటికి ఈ రోజుకి రైట్ రైట్ నా రివ్యూలో కొత్త పాయింట్ ఇది. రైట్ సార్. అయితే కొంతమంది హీరోల అభిమానులు లక్షల్లో ట్వీట్స్ చేశారు నిన్న. ఒక క్లిప్ ని బయటకు తీసుకొచ్చి ట్రోల్ చేశారు. రామ్ చరణ్ గారు క్లైమాక్స్ క్లిప్ ట్రోల్ చేసి ట్వీట్ చేశారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? రామ్ చరణ్ ఇరగ తీసాడు యాక్షన్, అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. ఒక్కొక్క సీన్లో నాకు ఆపద్ బాంధవుల్లో చిరంజీవి గారు గుర్తొస్తారు. ఆ నత్తితో ఆయన మాట్లాడుతున్న సన్నివేశం, ఫ్లాష్ బ్యాక్లో అప్పన్నగా ఫోన్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్కి నేను ఇట్లా ఆపదలో ఉన్నానని చెప్పే క్రమంలో తన పేరు పలకలేక అంటుంటాడు. అప్పన్న అనేది రాదు. తన గురించి తను చాలా బాధపడతాడు. ఆ సమయంలో కూడా ఆ నత్తి తనకి ఎంత ఇబ్బంది కలిగించిందని. అదే సన్నివేశం, అలాంటి సన్నివేశం చిరంజీవి గారు ఆపద్ బాంధవుడు సినిమాలో ఎట్లా పోషించాడు చూడండి. ఇవి రెండు కంపేర్ చేసి కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నేను అంటుంది లక్షల మంది 1,00,000 ట్వీట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఉద్యమం నడుపుతున్నట్టుగా నడుపుతున్నారు కొన్ని శక్తులు, కొంతమంది అభిమానులు, కొంతమంది హీరోల అభిమానులు దురభిమానంతో నడుపుతున్నారు. కరెక్ట్ కాదు అది. మనం ఎవరు ఆపడానికి సినిమాని, మనం ఎవరు ఆపలేము. మీరు ఎంత ట్వీట్లు చేసినా ఆగదు. చిన్నగా జనానికి చేరుతుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చిన్నగా జనానికి చేరుతుంది. ఇట్లా ఒక లేడీ చెప్పారు. అసలు నిన్న టాక్ వేరే, మళ్ళీ ఈ రోజు ఒక లేడీ చెప్పారు కదా. లేడీ ఏం చెప్పారు? పేరెంట్స్ పిల్లలకు చూపించాలని సినిమా అంటే అంతకు మించిన గొప్ప మెసేజ్ ఏముందండి ఇవాళ? గొప్ప మెసేజ్ ఇది. ఈ ట్వీట్లు అంటే నాకు ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా అంటే ఒక ఫ్యామిలీలో ఒక హీరోకి ఒక్కరే ఉంటారు అభిమాని, అంటే మాస్ సినిమాని చూసే ఇష్టపడే వాళ్ళు ఒక్కరే వెళ్తారు సినిమాకి. సో అంటే ఇలాంటి సినిమాలు వస్తే ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి వెళ్తుంది, డబుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. కరెక్ట్. ఇప్పుడు సంక్రాంతి రోజు ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తాయి సినిమాకి. ఎస్, దట్టు ఇంకా అందరూ కూడా కొంచెం హడావిడిగా ఉన్నారు, ఫెస్టివల్ అటు ఇటు కదులుతూ. నాకు తెలిసి సంక్రాంతికి ఇంకా కొంచెం మంచి మూమెంట్ ఉంటుంది సార్. డెఫినెట్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.